హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. కరెంట్ ఇష్యూ మనకి వార్తల్లో ఉంది. పశ్చిమ బెంగాల్లో కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పింది, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లోపల ట్రాన్స్జెండర్స్కి 1% కోటా ఇవ్వాలని చెప్పేసి. సో మనం డిస్కస్ చేద్దాం సిలబస్లో ఎక్కడ ఉందని చెప్పేసి, తర్వాత ఎలా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయని చెప్పేసి. గ్రూప్ 1 మెయిన్స్ కూడా ఇది వన్ ఆఫ్ ది వెరీ ఫేమస్ థీమ్. సో ఫస్ట్ మనకి చూస్తే సిలబస్లో ఎక్కడ ఉంది అంటే ఇండియన్ పాలిటీ అండ్ సోషియాలజీ లోపల కనిపిస్తుంది. వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఉంటుంది మనకు, అంటే ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఫిజికల్ విత్ డిజబిలిటీ అండ్ ట్రాన్స్జెండర్స్. అందులో మనకి ఈ లింగ మార్పిడి వ్యక్తులు అని చెప్పేసి వీకర్ సెక్షన్ కిందికి వస్తుంది. సో పాలిటీ అండ్ సోషియాలజీ కలిపి చదువుకోవాలి కొన్నిసార్లు. అందులో ఒక ఫేమస్ చాప్టర్ మనకి లింగ మార్పిడి వ్యక్తులు అని చెప్పేసి. మీరు ఈ జిఎస్ పేపర్ చూసినట్లయితే ఒక ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది, అన్ని ఎగ్జామ్లో వస్తుంది. ఎక్కువ ఫోకస్ చేసేది ఈ ట్రాన్స్జెండర్స్ కోసం అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి, గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏంటి, సో వివిధ పథకాలు మనకి అమల్లో ఉన్నాయి. సో అన్నిటిని మనం డిస్కస్ చేద్దాం. గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్లో ప్రశ్న వస్తుంది. రైట్, వీళ్ళకు రాజ్యాంగబద్ధ రక్షణలు ఏంటి అని చెప్పేసి, చట్టబద్ధ రక్షణలు ఏంటి అని చెప్పేసి, గవర్నమెంట్ యొక్క పాలసీ అని చెప్పేసి గ్రూప్ 1 మెయిన్స్ వస్తుంది. సో గ్రూప్ 1 మెయిన్స్ అనగానే మీరు ఏదో అనుకోవద్దు ఇక్కడ మనము. సో గ్రూప్ 2 నాలెడ్జ్తోని కూడా 50% పేపర్ రాయొచ్చు. మనకి కొంచెము అనాలిటికల్ పవర్ ఉన్నట్లయితే ప్రశ్నకు తగినట్టు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో మనం ఫస్ట్ చూస్తే ఈ అంశం ఎందుకు వార్తల్లో ఉంది, అది హెడ్డింగ్ పెట్టుకొని గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో, గ్రూప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కావాలనో అంత సబ్జెక్ట్ అయితే ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ హెడ్డింగ్ ఏంటి అంటే కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పింది. సో మీరు పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లోపల ట్రాన్స్జెండర్స్ వ్యక్తులకి 1% కోటా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు పంపింది పశ్చిమ బెంగాల్ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి. సో అది మనకి కరెంట్ అఫైర్స్లో నేరుగా ప్రశ్న వస్తే ఇటీవల ఏ హైకోర్టు అని చెప్పేసి రావచ్చు, ఏ ప్రభుత్వం అని చెప్పేసి రావచ్చు. కొన్నిసార్లు ఈ అంశం వార్తల్లో ఉన్నందుకు ఈ ట్రాన్స్జెండర్స్ వర్గానికి వెరీ ఫస్ట్ టైం ఏ రాష్ట్రము కల్పించింది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో దట్ ఈస్ కర్ణాటక స్టేట్. వెరీ ఫేమస్ క్వశ్చన్ 2021లో. సో కర్ణాటక ప్రభుత్వము ఈ ఉద్యోగ రంగం లోపల ట్రాన్స్జెండర్స్ వ్యక్తులకి వెరీ ఫస్ట్ టైం 1% కోటా ఇస్తుంది. అది కూడా 1% కోటా ఇస్తుంది. అది హారిజంటల్గా ఇస్తుంది. అంటే మనకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గంలో సో హారిజంటల్గా అని చెప్పేసి చూసుకోవాలి. స్పెషల్ కేటగిరీ కింద ఇవ్వట్లేదు, వర్టికల్గా ఇవ్వట్లేదు. సో కర్ణాటక ప్రభుత్వం అని చెప్పేసి ఫస్ట్ స్టేట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రొవైడ్ 1% పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పేసి చూసుకోవాలి. ఫస్ట్ రాష్ట్రం కాబట్టి కొద్ది వరకు ఇయర్ గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. రైట్, ఇది ఇంతే కరెంట్ అఫైర్స్ మనకి. బట్ మనం చాలా పేపర్లో ప్రశ్నలు చూస్తున్నాం, ట్రాన్స్జెండర్స్ మీద ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఒకసారి మనం ఫోకస్ చేయాలి. సో మొత్తము మన సిలబస్ టాపిక్ని 4 అంశాలుగా డివైడ్ చేద్దాం మన అధ్యయన సౌలభ్యం కోసం అని చెప్పేసి. ఏంటి, సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏమున్నాయి, సెకండ్ది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటి, ఇక్కడ ప్రశ్న ఎక్కువసార్లు వచ్చింది. థర్డ్ది యాక్ట్స్ ఏమున్నాయి, చట్టాలు ఏమున్నాయి, మొత్తం 2 ఉన్నాయి మనకు. సో ఫోర్త్ చూస్తే గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏంటి లేదా గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ఏంటని చెప్పేసి ఇక్కడ ప్రశ్న వస్తుంది. సో సెకండ్ అండ్ ఫోర్త్ వస్తుంది. మన గ్రూప్ 1 ఫిలిమ్స్ చూస్తే గరిమా గృహ అని చెప్పేసి వచ్చింది. బట్ ప్రశ్న అడిగిన విధానం చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకోసం మనకి ఇన్ఫ్యాక్ట్ లింగ మార్పిడి వ్యక్తుల కోసం అని చెప్పేసి ఇచ్చాడు అంటే ఓన్లీ ఆన్సర్ మనకి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అని చెప్పేసి కనిపిస్తుంది. అట్లా ఇవ్వకుండా గరిమా గృహ ఎందుకోసం అని చెప్పేసి ఉద్దేశం ఇవ్వాల్సింది. డెప్త్గా ప్రశ్న అడగాల్సిన అవసరం వచ్చినప్పుడు అట్లా ఇవ్వాలి. సో మనకి మినిస్ట్రీ పేరు ఎవరైనా ఆన్సర్ చేయవచ్చు ఈజీగా. ఇన్ఫ్యాక్ట్ ఆ గరిమా గృహ లాంటి పేరు తెలియకపోయినా కూడా మనము ఈజీగా ఆన్సర్ చేయవచ్చు, మినిస్ట్రీ పేరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. బట్ గ్రూప్ 1 మెయిన్స్ కోసం చూస్తే మనకి గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ప్రశ్న వస్తుంది కాబట్టి రాసి పెట్టుకొని ఉంటాం కాబట్టి మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. రాసి పెట్టుకొని లేకుంటే వెంటనే రాసి పెట్టుకోవాలి, మెయిన్స్ ఆశావాహులు. రైట్, సో ఫస్ట్ చూస్తే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి, ఇక్కడ మనము ఇవే ఇచ్చినాము, ఇంకా మీరు ఏమైనా రాసుకోవచ్చు. సో రాజ్యాంగంలో ఉన్న 395 ఆర్టికల్స్ చూస్తే మీ ఇష్టం, ఇక్కడ ఏదైతే వీళ్ళకి అప్లై చేస్తామో అవన్నీ రాసుకోవచ్చు. బట్ ఇవైతే 5 ఆన్సర్స్ తప్పనిసరిగా ఉండాలి. బుల్లెట్ అని చెప్పేసి పిలుస్తాం, ఇట్ ఈస్ బుల్లెట్ పాయింట్స్ అవన్నీ కూడా. సో ఆర్టికల్ 14 ఏంటంటే మనకి ఈక్వాలిటీ బిఫోర్ లా అని చెప్పేసి, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని చెప్పేసి మొత్తం 2 ఉంటాయి. సో ఇది దీని కిందికి వస్తుంది. అంటే అందరూ ఈక్వల్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో వాళ్ళు లింగ మార్పిడి వ్యక్తులు అయినప్పటికి కూడా.
ఆర్టికల్ 15 ఏంటి మనకి వన్ ఆఫ్ ది రూల్ ఏంటి అంటే సెక్స్ ఆధారంగా మనకి వివక్షత పాటించొద్దు. సో ఇది బయాలజికల్ టర్మ్ అండి సెక్స్ అంటే. ఇన్ఫ్యాక్ట్ ఆడమగ అని చెప్పేసి పిలుస్తాం. జెండర్ అనేది ఎక్స్ప్రెషన్ కిందికి వస్తుంది. కొన్నిసార్లు ఇవి రెండు సేమ్ కాకపోవచ్చు మనకి. రైట్. 16 చూస్తే మనకి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో సెక్స్ ఆధారంగా మనము డిస్క్రిమినేషన్ అనేది చూపెట్టదని చెప్పేసి ఉంటుంది. సో 19(1)A అని చెప్పేసి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అనేది అందరూ కలిగి ఉంటారు. లింగ మార్పిడి వ్యక్తులు అయినప్పుడు కూడా వాళ్ళు కలిగి ఉంటారు. సో ఇక్కడ మనకు నువ్వు లింగ మార్పిడి వ్యక్తి అని చెప్పేసి నిరాకరణ చేయొద్దు. వై? బికాస్ 19(1)A యొక్క రెస్ట్రిక్షన్స్ 19(2)లో ఉంటాయి. మనకు మొత్తం 8 రకాలే ఉంటాయి. మనం ఫుల్ టైం డిస్కస్ చేసినాం ఈ 8 టైప్స్ ఏంటని చెప్పేసి. ఈ 8 టైప్స్లో ఇది లేదు కాబట్టి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు కూడా స్పీచ్ అనేది ఈజీగా వాళ్ళు స్వేచ్ఛగా వ్యక్తీకరణ చేయవచ్చు వాళ్ళ యొక్క భావాలని చెప్పేసి చెప్పొచ్చు. సో ఆర్టికల్ 21 మనకి ఇన్ఫ్యాక్ట్ రైట్ టు డిగ్నిటీ, రైట్ టు ప్రైవసీ అని చెప్పేసి వస్తుంది. సో రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అని చెప్పేసి వస్తుంది. వాళ్ళు లింగ మార్పిడి వ్యక్తులు అయినప్పటికీ, లెస్బియన్స్, గే, ఇన్ఫ్యాక్ట్ ఇంటర్సెక్సువల్ అయినప్పటికీ, బైసెక్సువల్ అయినప్పటికీ వాళ్ళకి రైట్ టు డిగ్నిటీ కలిగి ఉంటారు, రైట్ టు ప్రైవసీ కలిగి ఉంటారు. వెరీ ఫేమస్ కేసు మనకి పుట్టస్వామి కేసు అని చెప్పేసి ఉంటుంది. సో మొన్న మనకి యూపీఎస్ ప్రిలిమ్స్ ప్రశ్న రైట్ టు ప్రైవసీ ఏ ఆర్టికల్ అని చెప్పేసి వెరీ బేసిక్ క్వశ్చన్స్ వచ్చినాయి. కొన్ని, అన్నీ రాలేదు, కొన్ని వచ్చినాయి. రైట్. ఇది మనకు రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు అండి. ఇంకా మనం రాసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఆర్టికల్ 17 కూడా రాసుకోవచ్చు దీని కిందకి. సో ఇది మనకి అబాలిష్ అన్టచబిలిటీ అని చెప్పేసి ఉంటుంది. అది ఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పటికీ వీళ్ళకి కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. మనం దూరం, సమాజం దూరం నెట్టివేస్తుంది, కుటుంబం నుంచి వెలివేస్తాం కాబట్టి ఆర్టికల్ 17 కూడా రాసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు మనకు. రైట్. ఇవన్నీ రాజ్యాంగపరంగా మనకి వాటికి రక్షణలు అని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ సుప్రీంకోర్టు తీర్పులు ఏంటి? సో ఈ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ప్రశ్న ఇక్కడ వస్తలేదు, ఇక్కడ వస్తుంది ప్రశ్న. ఈ 6 కేసులు మనకి రీసెంట్ లాస్ట్ ఇయర్ సుప్రియో వర్సెస్ సుప్రియో అని చెప్పేసి వెరీ ఫేమస్ కేసు. సుప్రియో అని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాం. సో వివాహాన్ని వాళ్ళకి సుప్రీంకోర్టు నిరాకరించింది, రాజ్యాంగబద్ధ హక్కుగా గుర్తించలేదు అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. నారో మైండ్ సుప్రీంకోర్టు ఆలోచించింది, బ్రాడ్గా తీర్పు ఇవ్వలేకపోయింది. ఒక మంచి స్టెప్ వేయాల్సి ఉండే, బట్ ఎందుకో మొత్తం మీద వివాహ హక్కు చట్టబద్ధ హక్కు అని చెప్పేసి పార్లమెంట్కి అది వదిలివేయడం జరిగింది. బట్ అంతకుముందు సుప్రీంకోర్టు యొక్క మనకు కొన్ని ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ చూస్తే నాస్ ఫౌండేషన్ వర్సెస్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ. మనం ఇందులో అన్ని కేసు డిస్కస్ చేసిన వాస్తవంగా ఆర్టికల్ నెంబర్ 21 కింద మనము పాలిటీ అని చెప్పేసి ప్లేలిస్ట్ ఉంటుంది హనీజేస్ క్లాసెస్ లోపల. ఈ 6 కేసులు మనం డిస్కస్ చేయడం జరిగింది పూర్తిగా. సో ఫస్ట్ ఏంటి మనకి ఒక ఎన్జిఓ సంస్థ, ఇది ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ ప్రభుత్వం మీద కేసు వేస్తుంది. సో 377 సెక్షన్ అని చెప్పేసి ఐపీసీలో ఉంటుంది మనకు. ఇది ఏంటంటే న్యాచురల్ సెక్స్, ప్రకృతి విరుద్ధంగా జరిగే సెక్స్ అనేది నేరం అని చెప్పేసి 377 పేర్కొంటుంది. అంటే మనకు యాజ్ పర్ 377 చూస్తే ప్రకృతి పరంగా జరిగే సెక్స్ అంటే ఉమెన్ ప్లస్ మెన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఆ రెండు కాకుండా మనకి మెన్ ప్లస్ మెన్ అని చెప్పేసి ఉమెన్ ప్లస్ ఉమెన్ అని చెప్పేసి జరిగితే అది నేరంగా 377 పేర్కొంటుంది. నాస్ ఫౌండేషన్ కేసు వేసి ఢిల్లీ హైకోర్టు లోపల ఇది ఎల్జీబీటీక్యూ పీపుల్ని ఇన్ఫ్యాక్ట్ మీరు ఉల్లంఘన చేస్తున్నారని చెప్పేసి చేస్తే ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్తుంది 377 అనేది సో రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఫస్ట్ తీర్పు చెప్తుంది. సుప్రీంకోర్టు కంటే ముందే ఢిల్లీ హైకోర్టు చెప్తుంది. సో ఢిల్లీ హైకోర్టు ఏమన్నది 377ని డీక్రిమినలైజ్ చేస్తుంది, ఇక మీదట ఇది నేరం కాదని చెప్పేసి చెప్తుంది. ఏంటి ఒక హైకోర్టు యూనియన్ లాని అట్లా చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు, మనకి చెప్పొద్దని చెప్పేసి ఎక్కడ లేదు వాస్తవంగా. రైట్. తర్వాత ఏమైంది అంటే 2013లో మరొక కేసు వచ్చింది, కౌశల్ వర్సెస్ నాస్ ఫౌండేషన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇస్తుంది. ఇక్కడ ఢిల్లీ హైకోర్టు యొక్క తీర్పుని రివర్స్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఏది నెగ్గుతుంది అంటే ఢిల్లీ హైకోర్టు తీర్పు నెగ్గదు. వై? బికాజ్ మనకి 141 ఆర్టికల్ అని చెప్పేసి ఉంటుంది. సుప్రీంకోర్టు యొక్క తీర్పులని అన్ని కింది స్థాయి కోర్టులు బైండింగ్ కావాల్సిందే కాబట్టి సో కౌశల్ వర్సెస్ నాస్ ఫౌండేషన్లో 377 మరొకసారి క్రిమినలైజ్ చేస్తుంది, నేరం అని చెప్పేసి చెప్తుంది. సో నెక్స్ట్ చూస్తే మనకి నల్సా వెరీ ఫేమస్ కేసు. ఇది ఎక్కువసార్లు వచ్చే ప్రశ్న అండి ఇది మనకు. సో నాస్ ఫౌండేషన్ వస్తుంది అండ్ నల్సా కేసు అని చెప్పేసి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2014 మనకి మార్చి మాసంలో ఏమో మొత్తం మీద వస్తుంది.
సో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ అని చెప్పేసి మనకు ఉచిత న్యాయం కోసం అని చెప్పేసి ఇది ఏర్పాటు చేసుకుంటాం మనము. సో ఇది సుప్రీంకోర్టులో కేసు వేస్తుంది. సో అప్పుడు సుప్రీంకోర్టు ఈ కౌశల్ వర్సెస్ నాస్ ఫౌండేషన్ కేసుని రివర్స్ చేస్తుంది. అంటే నల్సా కేసు అదే కదండి. నల్సా కేసులో మన సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే, సో ఈ ట్రాన్స్జెండర్స్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని థర్డ్ జెండర్గా గుర్తిస్తుంది. సో థర్డ్ జెండర్గా గుర్తిస్తుంది. వీళ్ళను సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కింద ట్రీట్ చేస్తుంది సుప్రీంకోర్టు. సో వాళ్ళకి లీగల్ ఎంటిటీ వచ్చింది వెరీ ఫస్ట్ టైం కోర్టు ద్వారానే వచ్చింది. నల్సా కేసు మనకి ఏంటి అంటే, ఈ ట్రాన్స్జెండర్స్ వ్యక్తి ఉన్నారుగా వాళ్ళకి థర్డ్ జెండర్గా ట్రీట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు పంపుతుంది. సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ కిందకి వీళ్ళను తీసుకొస్తుంది. అంటే వీళ్ళకి విద్య మరియు సోషల్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాస్ కాబట్టి 15(4) ప్రకారం విద్య, 16(4) ప్రకారం మనకి ఎంప్లాయ్మెంట్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు. సో బట్ సుప్రీంకోర్టు స్పష్టంగా ఇంకా అక్కడ కొద్దిగా పొడిగించి రిజర్వేషన్లు కల్పించమని చెప్పేసి చెప్పేది ఉండే. ఇంకా ఇది హారిజెంటలా వర్టికల్ అని చెప్పేసి ఏం చెప్పలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది అక్కడ మనకు. బట్ మనకి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి, కొన్ని అయితే అమలు చేస్తలేవు అని చెప్పేసి చూసుకోవాలి. 2021లో వెరీ ఫస్ట్ టైం కర్ణాటక తీసుకొచ్చింది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ లోపల మనకు. ఇప్పుడు నల్సా కేసు ఏంటి అంటే, ట్రాన్స్జెండర్స్ని థర్డ్ జెండర్గా వెరీ ఫస్ట్ టైం గుర్తింపు అయితే వచ్చింది. లీగల్ ఎంటిటీ వాళ్ళకు ఒకటి దొరికిందని చెప్పేసి చెప్పొచ్చు. ఒక మంచి తీర్పు అని చెప్పేసి చెప్పొచ్చు. సో వెల్కమ్ అని చెప్పేసి చాలామంది దీన్ని స్వాగతిస్తారు కూడా, ఆదర్శవాదులు. నెక్స్ట్ మనకి పుట్టస్వామి కేసు అని చెప్పేసి 2017 ఫేమస్ నోన్ యాజ్ ఆధార్ కేసు ఇది వాస్తవంగా. సో మనం ఈ కేసుని డిస్కస్ చేసి ఉన్నాం, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ డిస్కస్ చేసి ఉన్నాం. సో మీరు ఒకసారి నవంబర్ కంటే ముందు మ్యాగజైన్ చూసినట్లయితే 2023 నవంబర్ కంటే ముందు 22 మ్యాగజైన్లు చూస్తే ఎక్కువ మనకి మెయిన్స్ ఆర్టికల్స్ చాలా వరకు కవర్ అయినాయండి, చాలా వరకు కవర్ అయినాయి. వార్తల్లో ఉన్న ప్రతి ఆర్టికల్ మనం మెయిన్స్ పాయింట్ ఆఫ్ డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఆధార్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం. ఈ పుట్టస్వామి కేసు ఏమంటుందంటే, సో వాళ్ళు సెక్సువల్ అనేది వాళ్ళ బాడీ చాయిస్ అని చెప్పేసి రైట్ టు ప్రైవసీ కిందకి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో రైట్ టు ప్రైవసీ కిందకి ఈ పుట్టస్వామి అని చెప్పేసి చెప్పడం జరిగింది. లెస్బియన్సా, గేనా, సెక్సువల్ ఇంటర్కోర్స్ అనేది ప్రైవసీ కిందకి వస్తుందని చెప్పేసి గుర్తించింది. అంటే పుట్టస్వామి కేసు ఆధార్ కేసుతో పాటు ఈ రైట్ టు ప్రైవసీ కింద కొన్ని చెప్తుంది. అందులో ఎల్జీబీటీ అని చెప్పేసి అది ప్రైవసీ కిందకి వస్తుందని చెప్పేసి సుప్రీంకోర్టు గుర్తించింది, వాళ్ళ యొక్క హక్కులు అని చెప్పేసి చూసుకోవాలి. నెక్స్ట్ నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2018 కేసు. ఇక్కడ ఈ కౌశల్ తీర్పుని రివర్స్ చేస్తుంది. అంటే 377ని ఈ నాస్ ఫౌండేషన్ వర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఢిల్లీ యొక్క తీర్పు సమర్థిస్తూ 377ని డీక్రిమినలైజ్ చేస్తుంది, అంటే నేరరహితంగా చేస్తుంది. సో ఈ సెక్సువల్ ఇంటర్కోర్స్ అనేది బాడీ యొక్క అటానమీ కిందకి వస్తుంది, బాడీ చాయిస్ కిందకి వస్తుంది. ఇది మెంటల్ ఇల్ హెల్త్ కాదని చెప్పేసి, మానసిక అనారోగ్యం కాదని చెప్పేసి, వాళ్ళ యొక్క బాడీ చాయిస్ అని చెప్పేసి, మై బాడీ మై చాయిస్ అని చెప్పేసి ఆ రైట్ టు ప్రైవసీ కిందకి వస్తా అని చెప్పేసి మనకు ఈ నవతేజ్ సింగ్ జోహార్ చెప్తుంది అన్నట్టు. రైట్. నెక్స్ట్ ఇది మోస్ట్ మనకు మొన్న వచ్చిన తీర్పు సుప్రియో అండ్ సుప్రియో చక్రవర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి 23 కేసు ఇది. ఇక్కడ వివాహ హక్కుని రాజ్యాంగబద్ధ హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించలేదు ఈ కేసులో. అంతకుముందు అఖిల అశోకన్ అని చెప్పేసి ఒక కేసు ఉంటుంది, అప్పుడు గుర్తించింది. రైట్ టు మ్యారేజ్ అని చెప్పేసి గుర్తించింది, ఆర్టికల్ నెంబర్ 21 అని చెప్పేసి గుర్తించింది. బట్ ఇక్కడ గుర్తించలేదు. వివాహ హక్కు అనేది పార్లమెంటు చట్టం చేసి డిసైడ్ చేస్తా అని చెప్పేసి పార్లమెంటుకే వదిలివేయడం జరిగింది. సో ఇది మనకి సుప్రీంకోర్టు యొక్క తీర్పులు అండ్ రాజ్యాంగ రక్షణలు అని చెప్పేసి. సో నెక్స్ట్ మనం డిస్కస్ చేయాలి, ఇది చట్టాలు ఏమన్నా ఉన్నాయా వీళ్ళ కోసం అని చెప్పేసి, గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏంటని చెప్పేసి డిస్కస్ చేయాలి. వెరీ ఫేమస్ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ మనకి చట్టాలు చూద్దాం, తర్వాత స్కీమ్స్ చూద్దాం. సో చట్టం మనకి వెరీ ఫేమస్ చట్టం ఒకటే ఉంది, ఇంకోటి రూల్స్ అని చెప్పేసి 2020లో వస్తుంది. చట్టం ఏంటి మనకి, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ 2019 మనకి. సో ఇది 2020 జనవరి 10న అమల్లోకి వస్తుందండి. నోట్స్ దీనిలో రాయలేదు. సో కరెంట్ అఫైర్స్ నోట్స్ మనకి చాలా పెద్దగా అవుతుందని చెప్పేసి కంప్లైంట్ కాబట్టి సో ఇది రాయలేదు. బట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీ రాసుకొని ఉండాలి. రైట్. ఈ చట్టం మనకి చూస్తే ఇట
లేదా మన రెగ్యులర్ పాలిటీ పుస్తకాల్లో లేదా సోషల్ పుస్తకాల్లో ఉంటుందిలేండి, లేకుంటే రాసుకోండి. ఈ చట్టంలో ఉన్న అంశాలు మొత్తం మనకి ఇవే ఉంటాయి. సో ఇది 20 జనవరి 10న అమల్లోకి వచ్చింది. చట్టము చేసింది వేరు, మనకి అమల్లోకి రావడం అయితే వేరు. అంతకంటే ముందు మనకి 2014లో ఇన్ఫ్యాక్ట్ నల్సా తీర్పు వచ్చింది కదా. సో నల్సా తీర్పు ఏంటి, మనకి ఫేమస్ థర్డ్ జెండర్గా గుర్తించింది. లీగల్ ఎంటిటీ అయితే వాళ్ళకి ఫస్ట్ టైం అయితే లభించింది. తర్వాత ప్రైవేట్ మెంబర్ బిల్ అని చెప్పేసి ప్రవేశపెడతారు. సో అది మనకు ప్రైవేట్ మెంబర్ బిల్ కాబట్టి పార్లమెంటు ఆమోదించదు, వెనక్కి పోతుంది. తర్వాత ప్రభుత్వం తీసుకొస్తుంది. సో మనకి మంత్రి ఆ బిల్లు ప్రవేశపెడితే దాన్ని పబ్లిక్ బిల్గా మనం ట్రీట్ చేస్తాం, గవర్నమెంట్ ప్రవేశపెడితే గిట్ట. రైట్, మంత్రి కాని సభ్యుడు ప్రవేశపెడితే అది ప్రైవేట్ బిల్లు అవుతుంది. సో ఒక ఎంపీ ప్రవేశపెడితే ప్రైవేట్ బిల్లు అవుతుంది. ఆ ఎంపీ అధికార పక్షం కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు. అది వెరీ బేసిక్ క్వశ్చన్ అది. రైట్, చట్టం లోపల మొత్తం మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ 7 అంశాలు మాత్రమే ఉంటాయండి. సో ఫస్ట్ ఏముంటుంది, మనకి నిర్వచనం ఉంటుంది. సో ట్రాన్స్జెండర్ అనగా ఎవరని చెప్పేసి ఉంటుంది. సో పుట్టినప్పుడు ఉన్న లింగము వేరు, వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళ యొక్క ప్రవర్తన వేరే విధంగా ఉంటుంది. దీని కిందికి నెంబర్ ఆఫ్ పర్సన్స్ వస్తారు. లెస్బియన్స్ వస్తారు, గేస్ వస్తారు, బైసెక్సువల్, ఇంటర్సెక్సువల్ అని చెప్పేసి, అసెక్సువల్ అని చెప్పేసి, క్వీర్ అని చెప్పేసి వీళ్ళంతా మనకి వస్తారు. LGBTQIA అని చెప్పేసి పిలుస్తాం కదా. సో వాళ్ళంతా వస్తారు ఇక దీని కిందికి. సో ఇది ఫస్ట్ టైం మనకి చట్టబద్ధంగా నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఒక సక్సెస్ మనకి ఇది. సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, బట్ మనకి అమల్లో అయితే ఉండాలి కదా కంపల్సరీ. సో నెక్స్ట్ గుర్తింపు ధృవీకరణ వాళ్ళు అప్లై చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవాలి. ఎవరికి, జిల్లా మెజిస్ట్రేట్కి చేసుకోవాలి. ఇది కొంచెం మనకి ఇబ్బంది అని చెప్పేసి చెప్పొచ్చు. మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోపాలు కొన్ని కనిపిస్తున్నాయి మనకి. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ ప్రజల్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. సో దీన్ని చాలామంది రైజ్ చేస్తే ఇన్ఫ్యాక్ట్ తర్వాత మనకు ఒక నేషనల్ పోర్టల్ తీసుకొచ్చారు. యాజ్ పర్ ట్రాన్స్జెండర్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ 2020 రూల్స్ అని చెప్పేసి ఉంటాయి. అందులో ఒక సెంట్రల్ లెవెల్లో మనకి ఒక పోర్టల్ వస్తుంది. వాళ్ళు డిజిటలైజింగ్గా అప్లై చేసుకోవచ్చు. ఏ రాష్ట్రంలో వాళ్ళైనా, ఏ రాష్ట్రం నుంచైనా అప్లై చేసుకోవచ్చు. ఇది కొద్ది వరకు మనకి మెరుగుపరచబడింది. సో మనకి ఈ గవర్నెన్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ చట్టంలో ఇట్లానే ఉన్నది, ప్రజెంట్ ఇదే రూల్ ఉన్నది మనకి. బాగుంటుంది, దీన్ని ఈజీగా చేయాలని చెప్పేసి ఇది తీసుకొచ్చారు. 2 అమల్లో ఉన్నాయి. నువ్వు డిజిటలైజింగ్గా అప్లై చేసుకోవచ్చు, ఏ రాష్ట్రం నుంచైనా, ఎక్కడి నుంచైనా అప్లై చేసుకోవచ్చు, ఎనీవేర్ అని చెప్పేసి నేరుగా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అయితే ఇంకా చట్టము వాళ్ళు ఓన్ ఎక్స్ప్రెషన్కి అవకాశం ఇవ్వలేదు, సర్టిఫై చేయాలి ఇన్ఫ్యాక్ట్ ఆఫీసర్. నువ్వు డిజిటలైజింగ్లో అప్లై చేసినా, నేరుగా ఫిజికల్గా వెళ్ళి అప్లై చేసిన ఒక ఆఫీసర్ సర్టిఫై చేయాలి మనకి. ఇది పెద్ద మైనస్ చట్టం లోపల మనకు. సో నువ్వు ఎక్స్ప్రెషన్ అనేది నీకు ఓన్గా చేయట్లేదు, ఒక ఆఫీసర్ సర్టిఫై చేస్తున్నాడు నిన్ను. కొంచెం ఇది ఇబ్బంది మనకి. రైట్, ఇప్పుడు నువ్వు మొగోడు అని చెప్పేసి నీకు నువ్వు చెప్పుకుంటే సో సర్టిఫైడ్ చేస్తే డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, మనకి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. రైట్, నెక్స్ట్ ఇక్కడ వివక్షత నిషేధించబడింది వీళ్ళ పట్ల. అంటే హాస్పిటల్స్ కానీ పబ్లిక్ ప్లేసెస్ అనేది ఇంతకుముందు వెళ్ళినప్పుడు చాలా నీచంగా కామెడీగా చూస్తారు. ఇన్ఫ్యాక్ట్ మనం కూడా చూస్తాం లేండి అది. ఇప్పుడు కూడా మనం డిఫరెంట్ ఇట్లా ఒక వ్యక్తి పోతుంటే లింగమాపుడు వ్యక్తి అని చెప్పేసి, హిజ్రా అని చెప్పేసి పోతే మనం డిఫరెంట్గా చూస్తాం. ఒక ఆడ మనిషి మగ మనిషి పోయినట్టుగా ఆ మనిషి పోతే మనం అట్లా చూడలేము. ఆ చూపులో మార్పు స్పష్టంగా వస్తుంది, ఎవరికైనా వస్తుంది కంపల్సరీ. సో అటువంటి వివక్షత వద్దు అని చెప్పేసి ఈ చట్టం చెప్తుంది. పబ్లిక్ ప్లేసెస్కి ఫ్రీ టు మూవ్ అని చెప్పేసి ఈ చట్టం మనకి చెప్పడం జరిగింది. వెరీ ఫస్ట్ టైం చట్టం చేయడం జరిగింది. రైట్, నెక్స్ట్ నివాస హక్కు అంటే సో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళని చాలామంది కుటుంబ సభ్యులు బయటకి తరిమేస్తారు వెళ్ళిపో అని చెప్పేసి. సో ఇది వాళ్ళు చట్టం ఉంది కాబట్టి పనిష్మెంట్ చేయవచ్చు ఇప్పుడు. సో నివాస హక్కు వీళ్ళు కలిగి ఉన్నారు చట్టబద్ధంగా అని చెప్పేసి చెప్పొచ్చు. కుటుంబ సభ్యులు వెలివేయకుండా ఇది కల్పిస్తారు. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయండి. సో కొంతమంది గేలు చేస్తారు పక్క వాళ్ళు ఇంట్లో ఉంచుకుంటే. రైట్, కాబట్టి సొసైటీని ఎక్కువ మనము అంటే పట్టించుకోవద్దు, మీన్స్ నెగిటివ్ సెన్స్ రావద్దు గవర్నమెంట్ ఆఫీసర్ నుంచి, కానీ ఒక రకమైన విషయాలు మనం పట్టించుకోవద్దు. నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణ విషయంలో వాళ్ళు హక్కు కలిగి ఉన్నారు. అంటే వీళ్ళకి ఏమన్నా ఇన్ఫ్యాక్ట్ హాస్పిటల్, పబ్లిక్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ప్రైవేట్ కావచ్చు, పబ్లిక్ అంటే గవర్నమెంట్ ఆసుపత్రి కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రి కావచ్చు, నిరాకరణ చేయొద్దు చికిత్స కోసం అని చెప్పేసి. సో బట్ మన ఇక్కడ ఒక మైనస్ ఏంటి అంటే వీళ్ళ యొక్క బాడీ అటానమీ మీద డాక్టర్స్కి ఎక్కువ ఐడియా ఉండదు.
సో ఒక ట్రాన్స్జెండర్ బాడీ అనేది ఎలా స్పందిస్తుంది అని చెప్పేసి వాళ్ళ కోసం స్పెషల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కంపల్సరీ, అందుకే వాళ్ళకి అటువంటి థాట్స్ వస్తాయి మనకి. సో ఇది వాళ్ళ యొక్క చికిత్స అనేది మనకి డిఫరెంట్ మందులు అంటూ ఏమీ ఉండవు, అందరికీ సేమ్ ఉంటుంది. సో అది కొద్దిగా మైనస్ మనకి అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్, ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయమని చట్టం చెప్తుంది, ఏర్పాటు చేశారు కూడా. ఏంటి, నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ అని చెప్పేసి ఏర్పాటు చేయమని చెప్తే ఏర్పాటు చేస్తారు. దీనికి సో చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారంటే మనకు సోషల్ జస్టిస్ మినిస్ట్రీ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా పనిచేస్తాడు. సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మనకు వికలాంగులు లేదా ఇన్ఫ్యాక్ట్ ఈ లింగ మార్పిడి అని చెప్పేసి వస్తే సోషల్ జస్టిస్ కిందకే వస్తుంది. రైట్. నెక్స్ట్, వైస్ చైర్పర్సన్గా మనకి ఈ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పేసి ఒక సహాయ మంత్రి కూడా ఉంటాడు. సో సహాయ మంత్రి కూడా ఉంటాడు. నెక్స్ట్, ఇంకా సభ్యులుగా చూస్తే మనకి సభ్యులుగా ఒక 5 లింగ మార్పిడి వ్యక్తులు కూడా ఉండవచ్చు. 5 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, 5 ఉండొచ్చు. ఇట్లా మనకోటి కొత్తగా ఏర్పాటు అయినప్పుడు సభ్యుల విషయంలో ప్రశ్న వస్తుంది. నిన్న మనకు నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ అని చెప్పేసి యూపీఎస్ ప్రిలిమ్స్ ప్రశ్న వచ్చింది, మనం డిస్కస్ చేసినాం. మొత్తం అందులో ఉన్న 4 ఆప్షన్స్ కూడా మనం హిట్ చేయడం జరిగింది. సో మనం క్వశ్చన్ని క్లెయిమ్ చేస్తున్నామంటే 4 ఆప్షన్స్ ఉంటేనే క్లెయిమ్ చేస్తాం, లేకుంటే మనం క్లెయిమ్ ఏం చేయం. రైట్, ఈ సభ్యుల విషయంలో ప్రశ్న వస్తుంది. ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఈ సామాజిక న్యాయ మంత్రి యొక్క సెక్రటరీ కూడా సభ్యుడిగా ఉంటాడు. తర్వాత మనకి రొటేషన్ మెథడ్లో ఎనీ 5 స్టేట్స్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ కూడా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళు ప్రముఖులై ఉంటారు. ఎనీ 5 స్టేట్స్ మనకి డిఫరెంట్ టైంలో రొటేషన్ మెథడ్లో వాళ్ళని తీసుకుంటూ ఉంటాం మనం. ఇది మన కూర్పు అండి. నెక్స్ట్, శిక్ష చూస్తే శిక్ష అంటే ఇవన్నీ కూడా మనం పాటించకుంటే 6 మంత్స్ నుంచి 2 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడుతుంది, ఫైన్ కూడా ఇంపోజ్ చేస్తారు. ఆ ఫైన్ ఎంత అని చెప్పేసి మనకి చట్టంలో అయితే లేదు. సో 6 మంత్సే మనకి. గృహహింస అబ్జర్వ్ చేయండి, చైల్డ్ మ్యారేజ్ అబ్జర్వ్ చేయండి, చాలా పెద్దగా ఉంటుంది. సో చట్టం కూడా మనకి వివక్ష చూపినట్టుగా మనకు అనిపిస్తుంది. వాళ్ళ పట్ల శిక్ష చాలా చిన్నగా ఉంది మనకి ఇక్కడ, ఫైన్ కూడా ఎంత అని చెప్పేసి చెప్పలేదు. ఇంకా చూస్తే మనకు సో నల్సా కేసు సుప్రీంకోర్టు ఏమన్నది, ట్రాన్స్జెండర్ టీటీఎస్సీ విద్యా ఉపాధి విషయంలో రిజర్వేషన్లు కల్పించమని చెప్పింది. సో ఇక్కడ మనకి రిజర్వేషన్ అన్న అంశమే లేదు ఇక్కడ. సో విద్య అనే అంశమే లేదు. ఇన్ఫ్యాక్ట్ బడికి పోకుండా వీళ్ళని అడ్డుకుంటే మనం ఏం చేయలేము, చట్టపరంగా ఇక్కడ ఏం లేదు కాబట్టి. సో అట్లా మనకు కొన్ని మైనస్ చట్టంలో కనిపిస్తున్నాయి. సో రిజర్వేషన్లు కల్పిస్తే వీళ్ళు చారిత్రకంగా మనకి వెనుకబడి ఉన్నారు, అణచివేయబడ్డ వర్గము, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం వీళ్ళైతే ఉన్నారో వీళ్ళు అదేవిధంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం రిజర్వేషన్ పనికొచ్చిన వీళ్ళకి ఎందుకు లేదని చెప్పేసి మనం ప్రశ్నించవచ్చు. సో ఇది మనకు చట్టం విషయంలో ఉన్నది. తర్వాత నెక్స్ట్ ఇక్కడ 2020 అని చెప్పేసి యాడ్ చేసుకొని రూల్స్ అని చెప్పేసి ఉన్నది. సో రూల్స్ విషయంలో మనకు కొన్ని స్కీమ్స్, కొన్ని పోర్టల్స్ మనం తయారు చేసుకున్నాం, వాటిని డిస్కస్ చేద్దాం ఇప్పుడు. సో మనకి ముఖ్యమైన 6 స్కీమ్స్, ఇంకా కొన్ని స్కీమ్స్ ఉంటే ఉండవచ్చు కాక, బట్ ఇక్కడ మనకి అవసరం లేదు. సో 6 అయితే సరిపోతాయి ఇప్పుడైతే. సో ఫస్ట్ చూస్తే మనకి నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ పర్సన్ అని చెప్పేసి వాళ్ళు నేరుగా దరఖాస్తు చేసుకోకుండా, ఫిజికల్గా వెళ్ళకుండా డిజిటలైజింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దేశంలో ఎక్కడి నుంచైనా. సో ఇది కొద్ది వరకు మంచి స్కీము. వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళడం ఇబ్బంది కాబట్టి, సో మనం ఇబ్బంది చేస్తాం, వాళ్ళకి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు, మనం ఇబ్బంది చేస్తాం కాబట్టి అది కొద్ది వరకు మంచి స్కీమ్ అని చెప్పవచ్చు. సెకండ్, స్మైల్. ఇది వీళ్ళ కోసంతో పాటు బెగ్గర్స్ కోసం కూడా పనిచేస్తుంది. సో వాళ్ళ యొక్క ఇన్ఫ్యాక్ట్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ అయితే పనిచేస్తుంది. నెక్స్ట్, గరిమా గ్రహి అని చెప్పేసి మనకి ఇది మొన్న యూపీఎస్సీ క్వశ్చన్. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ వాళ్ళే అప్లై చేస్తారు మనకు. సో ఇన్ఫ్యాక్ట్ లింగ మార్పిడి అని చెప్పేసి వచ్చిందంటే దాని కిందకే వస్తుంది. ఏంటిది, ప్రొవైడ్ షెల్టర్ అని చెప్పేసి చెప్తున్నాం మనం. ఒక నివాస గృహాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. లక్ష ట్రస్ట్ అని చెప్పేసి హెల్ప్ చేస్తుంది ఆ మినిస్ట్రీకి. ఇది ట్రాన్స్జెండర్సే వాళ్ళు ఆ గృహాన్ని రన్ చేస్తారు. మొత్తం 25 మెంబర్స్కి ఒక గృహాన్ని అయితే ఇస్తారు. ఆ గృహంతో పాటు మినిమం నీడ్స్ ఉంటాయి మనకు, ఫుడ్ అని చెప్పేసి అవోటి అన్నీ కూడా అందిస్తారు.
సో ఇది వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళే దీన్ని రన్ చేస్తారని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లక్ష ట్రస్ట్ హెల్ప్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్కి. వెరీ ఫేమస్ స్కీమ్ అది. వెరీ ఫస్ట్ టైం దీన్ని వడోదర ప్రాంతం లోపల మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది నవంబర్ 2020 ఇయర్ లోపల. సో ఈ ప్లేస్ మనం గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ టైం కాబట్టి. నెక్స్ట్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అందిస్తున్నాం మనము. సో వాళ్ళ యొక్క వార్షిక ఆదాయం అని చెప్పేసి 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. ఇది అప్లికేబుల్ అవుతుంది రూల్ ప్రకారం చూస్తే. ఫ్రీ లీగల్ ఎయిడ్ మనం అందిస్తామని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత పిఎం దక్ష కింద స్కిల్ అండ్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ స్వీకృతి అని చెప్పేసి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఇనిషియేటివ్ కాదు, ఒడిషా యొక్క ఇనిషియేటివ్. సో వాళ్ళ యొక్క ప్రోత్సాహం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ పనిచేస్తుంది. స్వీకృతి బై గవర్నమెంట్ ఆఫ్ ఒడిషా అని చెప్పేసి చూసుకోవాలి. ఇది మనకి లింగ మార్పిడి వ్యక్తుల విషయంలో రాజ్యాంగ పరిరక్షణలు ఏంటి, సుప్రీంకోర్టు యొక్క తీర్పులు ఏంటి, చట్టాలు ఏంటి, గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏంటి, ఎందుకు వార్తల్లో వచ్చింది డిస్కస్ చేసినాం. లింక్డ్ జిఎస్ పాయింట్ డిస్కస్ చేసినాం. సో మనకి ఇటువంటి ఇంకా సేమ్ ఇదే 4 కేటగిరీ విషయంలో అంటే రాజ్యాంగం పరంగా రక్షణలు ఏమున్నాయి, సుప్రీంకోర్టు యొక్క తీర్పులు ఏంటి, చట్టాలు ఏంటి, తర్వాత గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ ఏంటి. సో వీటిని మనము ఎస్సీ వాళ్ళకి అప్లై చేయొచ్చు. ఇది ఒక మోడల్ చేయడం జరిగింది. బట్ మీరు ఎస్సీకి అప్లై చేయండి. సో ఎస్టీ వాళ్ళకి అప్లై చేయండి, ఉమెన్కి అప్లై చేయండి, సో అండ్ దివ్యాంగులకు అప్లై చేయండి. సో బీసీ వాళ్ళకు మనకు ఇన్ఫ్యాక్ట్ నెంబర్ ఆఫ్ స్కీమ్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ 4 వర్గాలకు అప్లై చేయండి. మీ దగ్గర మంచి నోట్స్ ఉంటుంది. సో సంక్షేమ యంత్రాంగం అని చెప్పేసి పిలుస్తాం కదా, సో అక్కడ పనిచేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ సోషియాలజీ కింద కూడా పనిచేస్తుంది. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.